హలో ఫ్రెండ్స్, ఓం సత్యమోములండి. ఓం సత్యమోములము. మనమందరము ఓం సత్యం హోములమండి కదండి. ఆ అమ్మ తల్లి కనకదుర్గమ్మ భక్తులు, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా అండి, అందరము ఆ అమ్మ తల్లి భక్తులమే. ఆ అమ్మే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ నవరాత్రి దుర్గమ్మ. ఆ తర్వాత 10 అంటే 1, 0. 1 అంటే వరల్డ్కి అమ్మ. అమ్మ ఆ సున్నా ఉంది వరల్డ్ అండి. అవునా కదండి. అంకెల రూపంలో అందరిలో కూడా ఆ అంకితమై ఉన్నదమ్మ. ఆ అమ్మ ఆ అంకెలు డబ్బులు లేకపోతే డబ్బులు లెక్కెట్టుకోగలమండి. లెక్కెట్టుకోగలమా? వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చావు, వీళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చావు, ఎన్ని లక్షలు మన దగ్గర ఉన్నాయి, ఎన్ని కోట్లు మన దగ్గర ఉన్నాయి. ఆ అంకెలు లేకపోతే మనం లెక్కెట్టుకోలేము. ఆ అంకెలే పార్వతి, లక్ష్మి, సరస్వతి రూప దర్శనంలో మన ఇంటిలో ఉంది. మనము మనసుతో మనం మాట్లాడుతుండాలి. ఆ అంకెలు లేకపోతే, ఆ డబ్బులు పైసలు లేకపోతే మనం ఎందుకు పని చేయము? పనిచేస్తామండి. ఇది కమాలమైన స్వర్గంలో ఉన్న మాటలు. అయితే ఈ కమాల మాటలలో మనము ఎనీ టైం ఎనీవే మన నిజ జీవితంలో మన మనసుతో మనం మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. ఈ డబ్బుల కోసమని ఏంటి అన్యాయముగా మనము డబ్బులు సంపాదించడానికి ఉన్నవారు. మనకి కలియుగం లేదు, ఓం సత్యయుగంలో వచ్చాము. మన న్యాయ ప్రకారంగా మనం డబ్బులు సంపాదించాలి. ఆ న్యాయం అంటే ఏంటంటే శంకరుడు. ఆ సేవ అంటే మనం సేవ చేస్తున్నామంటే ఆ విష్ణుమూర్తి అండి, ఆ కృష్ణుడు, అందులోనే అమ్మ లక్ష్మమ్మ ఉంది. సేవ అది. శాంతం అంటే శాంతి సేవ. శాంతం అంటే మనం శాంతంగా ఉండాలి. ఈ శాంతి సేవ న్యాయంలో రావాలంటే అక్కడ సత్యమే జయితం ఉంది చూడండి. సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడితే ఈ శాంతి సేవ న్యాయము నాలో మనమందరిలో వస్తుంది. మన సత్యమే మాట్లాడము, బొంకు మాట్లాడుకుంటాము, అబద్ధాలు ఆడుకుంటాము, వాళ్ళ మాట వీళ్ళు చెప్పుకుంటాము, వీళ్ళ మాట వాళ్ళు చెప్పుకుంటాము, కల్పించిన మాటలు ఆడుకుంటాము. ఎందుకండి? దేనికోసం కల్పించుకుని మాట్లాడతాం మనము? దేనికోసం? మనకి ఏటి కావాలా కల్పించుకుని మాట్లాడడానికని. నీ పని చేసి నీ డబ్బులు సంపాదించి నీ ఇంటిని నడిపించుకోవట్లేదా? నీకు జరగట్లేదా? నీకు జరగకపోతే జీవితం కాదండి. ఈ పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, ఏ పని చేస్తున్న డబ్బులు సంపాదించుకుని నీ ఇంటిని నడిపించుకోండి. మీ ఇంటిని నడిపించుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు కష్టపడవు, నీ ఇంటిని నడిపించి ఎలాగండి నడుస్తుంది? ప్రాబ్లం కాదా?